వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరావుపేట పోలీసుల వేట. ఆబ్కారీ భవన్ వద్ద బార్ ఓనర్స్ అసోసియేషన్ మౌన దీక్ష. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్య పెంచాలి. బంజారాహిల్స్ లో కఫిన్ బిస్ట్రో ప్రారంభం. నిన్న నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో SRKT బైపాస్ రోడ్డులో ఒక కుర్రవాడు టూ వీలర్ ని ప్రమాదకరమైన రీతిలో డ్రైవ్ చేస్తూ ఒక ఫోటో వీడియో సోషల్ మీడియాలో ఇది వచ్చింది. దాని మీద మా ఎస్పీ సారు అదేవిధంగా DSP సారు అందరూ కూడా వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా ఆ చర్యలకు పాల్పడిన ఆ కుర్రవాడిని మేము గుర్తించడం అయింది. అతని పేరు మనోజ్ కుమార్. అతన్ని నిన్న అదుపులోకి తీసుకుని అతని దగ్గర ఉన్న ఆ స్టంట్ అది చేయడానికి ఉపయోగించాడో ఆ వెహికల్ ని కూడా మేము సీజ్ చేశాం. అదేవిధంగా అతనికి గల డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ కి RTO గారికి పంపిస్తున్నాం. సీజ్ చేసిన వెహికల్ ని కూడా కోర్టుకు పంపుతున్నాం. అదేవిధంగా అతన్ని అక్కడ ఎంకరేజ్ చేస్తూ ఇదే న్యూసెన్స్ కి పాల్పడిన ఒక 8 మంది ఇతర వాళ్ళని కూడా గుర్తించాం. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకి కేసు నమోదు చేశాం. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఇట్లాంటి డేంజరస్ చర్యలకి పాల్పడొద్దని చెప్పి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ బైపాస్ రోడ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ డేంజరస్ యాక్టివిటీస్ కి వెహికల్స్ నడుపుతూ న్యూసెన్స్ కి పాల్పడితే కఠిన చర్య తీసుకుంటాం. అదేవిధంగా అప్రాపరేట్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తాం అని తెలియజేయండి. ఈరోజు తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ధర్నా చేయడం కారణం ఏంటంటే కరోనా కానుండి మా బార్లు ఏదైతే నష్టాలు ఉన్నాయి అప్పటి నుండి కూడా గత ప్రభుత్వంలో మాకు వాళ్ళు సహాయ సహకారాలు అందించడం కొద్దిగా ఆక్సిజన్తో ఉన్నట్టు ఉండే, కొద్దిగా పర్వాలేకుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక 2.5 సంవత్సరాలు అయింది. మనకున్న సమస్యలు బార్లు ఎందుకు నష్టపోతున్నాయి, దేనివల్ల నష్టపోతున్నాయని మరి ఎక్సైజ్ మినిస్టర్ గారికి మరి కమిషనర్లకు కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మరి మినిస్టర్ గారు దగ్గరికి వెళ్తే ఈ రూల్స్ ఉంది కదా కమిషనర్ని అడగమంటారు. కమిషనర్ గారు ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ప్రభుత్వం దృష్టిలో పెడితేనే వాళ్ళు చేసి చెప్తేనే మేము చేస్తామని వీళ్ళు. మరి గతంలో కూడా 1 నెల 2 నెలల కింద మినిస్టర్ దగ్గర ధర్నా చేసినాం. ఆ ధర్నాలో మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని అసోసియేషన్ మనం అందరం కలిసి కూర్చొని దీని మీద చర్చిస్తామన్నారు. మరి ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బార్లు నష్టం అంటే ఈ వైన్ షాప్లో పర్మిట్ రూమ్ వల్ల ఏంటంటే ఈ యొక్క దాని రూల్ ఉంది, 24, 25, 26 జీవో ఉంది. దానికి గాను 100 స్క్వేర్ మీటర్ ఉంది. 100 స్క్వేర్ మీటర్లు ఏముండాలి, తినుబండారాలు ఉండకూడదు, బెంచీలు కుర్చీలు వేసి కూర్చోబెట్టకూడదు. మరి ఆ రూల్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క 500 స్క్వేర్ మీటరు ఉన్నదాన్ని ఈరోజు 1000, 1500, 2000, 3000 వరకు వచ్చింది. మా బార్లకు ఇబ్బందికరంగా ఎదురవుతుంది. దీనివల్ల బాగా నష్టపోవాల్సి వస్తుంది. బార్లు ఉన్న దగ్గర ఈ యొక్క బెల్ట్ షాపులు, బార్ల చుట్టుపక్కల మరి మేము ఎప్పటి నుండో గతం నుండి కూడా చెప్తున్నాం, అన్ని జిల్లాలలో 10 గంటల వరకు వైన్ షాప్ టైమింగ్ ఉంది. హైదరాబాద్కు వచ్చే వరకు 11 గంటల వరకు పెట్టిరు సార్. ఆ టైమింగ్ కూడా హైదరాబాద్లో కూడా చేయండి. గతంలో ఉండి మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని చేంజ్ చేయండి. కొత్త జీవోలో కొత్త పాలసీ మొన్న అక్టోబర్ వైన్ షాప్ టెండర్లు వచ్చినప్పుడు చెప్పాం 25, 26. మరి ఆ రోజు జీవోలో చేయమని చెప్తే ఇప్పటి వరకు అది రద్దు చేయలేదు, అది పోయింది. కొత్త బార్లు ఇచ్చారు, మరి కొత్త అన్నీ వచ్చినాయి. ఈ యొక్క మేము ఈ చిన్న కొత్త ప్రభుత్వం దృష్టిలో Namaste everyone. My name is Rodney. I'm the general manager at Cafin Bistro. Cafin is all about the coffees. The Bagani blend that we serve, the blend of coffees that from 6 distinct regions from India, Chikmagalur, Koraput, Wayanad, Kurd, all these regions we get the coffees which are medium roasted and it's all served. That's the heart of caffeine. Along with the coffees, we blend it with
the food, the pizzas, the small bites, the desserts, which all complements the coffees together. That's the main heart of cafe. Thank you. Hello, my name is Vikrant Gujral. I've been hired here as a business head for Caffeine Bistro and to take this brand everywhere in the country as well as globally. We are proud of what we serve here. We start from our Pagani blend coffee as well as our freshly baked breads and croissants, which are going to be popular in the city as well. Then comes our scrumptious food. We have all varieties of food, all kinds, with an Indian touch, hearty feeling. We have starters, pastas, salads, sandwiches, soups, and lovely, lovely desserts as well. Next, we want to talk about our freshly baked. We have a live French bakery within our bistro now that we want to spread out in the city. We have croissants, different kinds of breads, different types of croissants, varieties of croissant that we want to be known for in the city. Thank you so much. చెప్తున్నారు మా చేతిలో ఏమీ లేదని చెప్తున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐటీ గారికి ఆయనకి ఏబిసిడీ లేవు. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మొన్న ఒక రోజు మేము ఫిర్యాదులు చేయంగా ఒక మెరుపు తీగలాగా ఇట్లా వచ్చిండు, ఇట్లా వెళ్ళిపోయిండు. ఆయన ఐజీ అనేది కూడా ఇక్కడ ఎవరికి తెలియదు, వచ్చి వెళ్ళిపోయిండు. ఒక్క క్షణం కూడా ఎవరిని విచారణ చేయలేదు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి ప్రజల యొక్క మంచి చెడులు ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కనుక్కునే పరిస్థితి కూడా ఆయనకు లేదు. అట్లాగే అడిషనల్ ఐజీ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కానీ కనీసం స్పందించే గుణం కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఫోన్లు ఎత్తారు. మా చేతిలో ఏం లేదండి, మేము ఏం చేయలేం, మీ ఇష్టం, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి రిజిస్ట్రేషన్ శాఖలో ఉంది. కానీ ఇదే రిజిస్ట్రేషన్ శాఖలో విపరీతమైనటువంటి అవినీతి ఉంది. ఆ అవినీతి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొనుగోలుదారులు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే లక్షలాది రూపాయలు కొన్ని సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డాక్యుమెంట్ రైటర్స్ తప్పిదాల వల్ల ఏమైనా అక్షర దోషాలు దొర్లితే మళ్ళీ స్టాంపు డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, అలాంటివి కూడా ఎలాంటి స్టాంపు డ్యూటీ లేకుండా ఆ యొక్క డాక్యుమెంట్ని రెక్టిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.